మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. మనము ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే ఎవరిని, ఎందుకు, ఎవరు ఎవరిని, ఎందుకు, ఎవరు ఆరాధింపవలెను అంటే ఎవరిని ఆరాధింపాలి, ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి అనేటువంటిది ఈరోజు మనము నేర్చుకునేటువంటి పాఠం. ఓకే, మొదటగా ఎవరిని ఆరాధించాలి, ఆ తర్వాత ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి. ఎందుకంటే ఈ సమస్య చాలా మందికి ఈ రోజులలో మనము చూస్తున్నాము. యూట్యూబ్లలో, సోషల్ మీడియాలలో యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదు, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పని తప్పుడు బోధలు చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవము అనే సంగతిని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఎవరిని ఆరాధించాలి? తండ్రినే ఆరాధించాలన్నా, కుమారుని కూడా ఆరాధించవచ్చా, పరిశుద్ధాత్మను ఆరాధించవచ్చా, అసలు ఎవరిని ఆరాధించాలి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అందులో భాగంగా ఎవరిని ఆరాధింపవలెను అనే సంగతి ఈరోజు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంకొక క్లాసులలో ఎందుకు ఆరాధించాలి అన్నటువంటి సంగతిని నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎవరు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాల్సినటువంటి వాళ్ళు ఎవరు అనే సంగతి 3 భాగాలుగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఈరోజు ఎవరిని ఆరాధించవలెను అనే సంగతిని నేర్చుకునే ముందుగా ఎవరిని ఆరాధింపకూడదో ఆ సంగతి నేర్చుకుందాం. ఎవరిని ఆరాధించవలెనో తెలుసుకోవాలంటే, ఎవరిని ఆరాధించకూడదో సంగతి తెలుసుకుంటే, అంటే పాజిటివ్ తెలుసుకోవాలంటే నెగటివ్ ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరిని ఆరాధించకూడదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆసక్తిగా మీరు వినేటకు ప్రయత్నం చేయండి. వీలైతే నోట్స్లో రాసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకొని చూడండి. ఓకే, ఎవరిని ఆరాధింపకూడదు అంటే ఒకటొచ్చి విగ్రహములను ఆరాధింపకూడదు. విగ్రహములను ఆరాధింపకూడదు. ఓకే, చూడండి యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. 44వ అధ్యాయం 14 నుంచి చదువుతాం చూడండి. 14 నుంచి 17 దాకా. ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును, ఒకడు పొయ్యే కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాసుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును, ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహమును చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగమ కార్చి ఉన్నాడు, కొదువ సగమతో మాంసము వండి భక్షించి ఉన్నాడు. తిని తృప్తి పొందగా చలి కాసుకొనుసు, ఆహా చలి కాసుకొంటిని, వెచ్చగా ఉన్నది అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేసుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవని నన్ను రక్షించమని ప్రార్థించును. ఆ కొయ్య విగ్రహాన్ని, ఆ మిగిలినటువంటి కొంత భాగాన్ని, అంటే ఏదో ఒక చెట్టు తీసుకొని, దేవదారు చెట్టు కావచ్చు, లేదంటే శ్మశాన వృక్షము కావచ్చు, సరళ వృక్షము కావచ్చు, సింధూర వృక్షము కావచ్చు అని 4 రకాలైనటువంటి వృక్షాలని మనం ఇక్కడ నాశనం చేస్తున్నాం. అది ఏదో ఒకదాన్ని తీసుకొని వాటిలో ఒక తిండి తీసుకొని కొంత చలి కాసుకుంటాడు, కొంత రాజు పెట్టుకొని రొట్టెలు కాల్చుకుంటాడు, ఇంకొక దాంతో దేవత చేసుకుంటాడు, ఒక తుండుతో దేవతను చేసుకుంటాడు. దానికి సాగిలు పడి నువ్వే నా దేవుడవు, నన్ను రక్షించని చెప్పని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఆ తుండు, నువ్వు చేసుకున్నటువంటి తుండు, ఆ కొయ్య నీకు రొట్టె కాల్చుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, నీవు చలి కాసుకోవడానికి పనికి వస్తుంది.
అదే సగం కొయ్యను నువ్వు బొమ్మగా చేసుకుని మొక్కుతున్నావు. కాబట్టి ఇలాంటి దాన్ని నువ్వు ఆరాధింపకూడదు. కొత్త నిబంధనలో ఒక వచనాన్ని కూడా చూద్దాము. ఇది పాత నిబంధనలు చూసుకున్నాము. యెషయా గ్రంథం 44 అధ్యాయం పాత నిబంధనలో. కొత్త నిబంధనలో వచ్చి 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇలాంటివన్నీ చేయకూడనివి ఇవి. వీటిని ఆరాధించకూడదు. వీటిని గురించి నేను ముందు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇలాంటివి కూడా చేయకూడదు. విగ్రహాన్ని ఆరాధించకూడదు. ఇలాంటి పనులు కూడా చేయకూడదు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారం, ఇవి చేయకూడదు. ఇవి చేసినటువంటి వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు అని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటివి కూడా శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. వాటిని మనము చేయకూడదు. ఇంకా ఏటిని చేయకూడదు? నిర్గమకాండము 20వ అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ గురించి చెప్తాను. ఏమేమి ఆజ్ఞ చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి కింద నెల ఎందే గాని ఉండు, దేని రూపమునైనను, చూడండి అక్కడ, రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. విగ్రహాన్ని చేసుకోకూడదు, రూపమునైనా కూడా చేసుకోకూడదు. రూపం అది ఏమిటని చేయొచ్చు. అది నక్షత్రాలు కావచ్చు, లేదంటే చెట్లు కావచ్చు. ఏదో ఒక రూపాన్ని చేయకూడదు. దృశ్యమైనటువంటి రూపాన్ని చేయకూడదు. అది విగ్రహము కూడా చేయకూడదు. ఓకే, ఇవి చేసుకోకూడదు. దీనికి ఆరాధించకూడదు, వాటి చేయకూడదు. రూపమైన విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అలా పూజింపకూడదు అంటే, సాగిల పడకూడదు అంటే బౌ డౌన్, ఆరాధన చేయటం, ఇలా చేయకూడదు. యోహాను పత్రిక 1వ యోహాను పత్రికలో 5వ అధ్యాయము 20-21 వచనంలో, కొత్త నిబంధనలోనే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అంటే, విగ్రహాన్ని గాని రూపమును గాని ఏ రూపమును కూడా మనము చేసుకోకూడదు, దాన్ని ఆరాధించకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా ఏం చెప్తున్నానంటే, మనము దేవుని కుమారుడైన అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందు వినుట మాత్రమే కాక తమ కాలమును గడుపుచుండువారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ఏథెన్స్లో విగ్రహాలతో నిండిపోయింది ఆ దేశమే, ఏథెన్స్. ఓకే, అదే కాకుండా ఏదో ఒక కొత్త సంగతి కొత్తది కావాలని చెప్పి నేను కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, అటువంటి వాళ్ళు కూడా చేయకూడదు, అటువంటివి కూడా చేయకూడదు. ఓకే, అలాంటి కాలంగా ఏదో కొత్త విషయాలతో కాలం గడిపేటువంటి వాళ్ళు ఉంటున్నారు. విగ్రహాలు జోలికి పోయేటువంటి వాళ్ళు ఉంటారు. విగ్రహాలు ఆ ఏథెన్సులో బోల్డ్ని విగ్రహాలు పెట్టుకొని ఉంటున్నారు. కాబట్టి ఆ విగ్రహాలను చూసి పౌలు గారు పశ్చాత్తాపడతారు. ఆ బాధ, హృదయంలో బాధ నొందుకుంటాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి విగ్రహానికి ఆరాధన చేయకూడదు. ఓకే, బొమ్మలకు ఆరాధన చేయకూడదు, ఏ రూపానికి చేయకూడదు. ఇలాంటివి మనము ఆరాధించకూడదు. వీటిని ఆరాధించకూడదు మనం చూస్తున్నాం. ఇంకా ఏంటంటే, ఈ బొమ్మలే కాకుండా ఇంకా కొన్నిటిని కూడా ఆరాధిస్తారు చాలా మంది. అవి ఏంటి అంటే, విజయము, ధనము,
అధికారం, గొప్పతనమును ఆరాధించకూడదు. వీటిని ఆరాధించకూడదు. ఏమిటి? 4: విజయము, ధనము, అధికారము, గొప్పతనం. విజయం అంటే ఈరోజు ఒక క్రికెట్ ఆడితే కొన్ని కోట్ల రూపాయలు గెలుచుకుంటే, వరల్డ్ కప్ను కానీ గెలుచుకొని ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. దాన్ని ఆరాధిస్తారు. విజయం, నేను గర్వపడతారు, నేను గెలిచినాను. ఓకే, అలా గర్వపడేటువంటి వాళ్ళు ఉంటున్నారు. లేదంటే ధనం వస్తుంది, కొంతమంది కోట్ల ధనం వచ్చేస్తుంది. ఈ కోట్ల ధనం వచ్చినప్పుడు ఈ ధనాన్ని చూసి మురిచిపోతారు. ఆ ధనమే ఆరాధిస్తారు. డబ్బే ప్రధానం వాళ్ళకి. దాన్నే పూజిస్తారు, దానికే సాగిలి పడతారు. సర్వము ధనము ద్వారా జరిగిపోతుందని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత అధికారం ఉంటుంది. అధికారం ఈరోజు చూస్తున్నాం, కుర్చీ కోసం ఎంతో పోరాటం చేస్తారు. అధికారం, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. అధికారము చేజారిపోతే ఎలా నా జీవితము అని చెప్పినని ఆ అధికారము సంపాదించుకోవటానికి ఏమేమి కార్యక్రమాలన్నీ కూడా, దుష్ట కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఈరోజు అధికారం కోసం. అధికారమే పరమావధిగా భావిస్తున్నారు. అలాగే గొప్పతనము, గ్రామంలో చాలా మంది నమస్కారం చేస్తున్నారు, తరిబడిగా పోతుంటే నమస్తే నమస్తే సార్ అని అంటూ ఉండాలి. అలా గొప్పతనంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఓకే, ఏమిటిని ఆరాధించకూడదు? విజయాన్ని ఆరాధించకూడదు, ధనాన్ని ఆరాధించకూడదు, అధికారాన్ని ఆరాధించకూడదు, గొప్పతనాన్ని కూడా ఆరాధించకూడదు. విగ్రహాలు ఆరాధించకూడదు, ఏ రూపాన్ని కూడా ఆరాధించకూడదు. ఓకే, ఇటువంటి వాటిని కూడా నువ్వు ఆరాధించకూడదు. కొలస్సీ పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను చంపివేయడి. ధనాపేక్ష కూడా విగ్రహారాధనే. విగ్రహారాధన అయిన ధనాపేక్షనుడు అంటే ధనాన్ని దేవుడిగా చూసుకుంటుంటారు చాలా మంది. ఆ ధనాపేక్ష అది కూడా దాన్ని చంపేయమంటారు. చంపేసేయండి, అది చేయకూడదు. తర్వాత 1 యోహాను పత్రికలోనే 2:15 చూడండి. దురాశను, విగ్రహారాధనైన ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనా, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు అంటాడు. 1 యోహాను పత్రిక 2:15. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఈ లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించకూడదు. ఏమిటుంటాయి లోకంలో? ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఓకే, లోకంలో ఉన్నదంతా ఏంటి అంటే 3 విషయాలు చెప్పారు. లోకంలో ఉన్నది ఏమేమిటి ఉన్నాయంటే, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపటం, ఈ 3 ఉండేది. ఓకే, అవి ఉన్నగా శరీరాశ, నేత్రాశ, జీవపటమును తండ్రి వలన పుట్టినవి కావాయి, తండ్రి వలన పుట్టినవి కాదు. శరీరాశ, శరీరము శాశ్వతమైనది. నేత్రాశ, కంటి చూసినంత కావని చెప్పి అనుకోబాక. జీవపు డంబం, డంబాలు వద్దు. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ, లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి కానీ, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, దేవుని చిత్తాన్ని జరిగించు. కాబట్టి నువ్వు డంబాలు, నీ గొప్పతనము, నీ అధికారము, నీ ధనము, నీ విజయము, వీటిని ప్రేమించకూడదు. ఓకే, ఆ తర్వాత వారికై వారిని ఆరాధించుకుంటారు. కొంతమంది తనకై తానే ఆరాధించుకుంటారు, తను తాను ఆరాధించుకుంటారు. ఎలాగూ అంటే చూడండి, మత్తయి సువార్త 16 అప్పుడు యేసు తన శిష్యులను చూసి, మత్తయి సువార్త 16 16, 24.
అప్పుడు యేసు తన శిష్యుని చూసి, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఉపేక్షించుకుంటే తను తాను తగ్గించుకొని యేసుక్రీస్తు రిక్తునిగా వచ్చాడు ఈ లోకానికి. దేవుడు అయ్యుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక్క తను రిక్తునిగా చేసుకొని, రిక్తు అంటే ఏమి లేనటువంటి వాడు, కొత్త చేతులతో. అలాగూ మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి, తను తాను ఉపేక్షించుకోవాలి. 2 తిమోతి 3 అధ్యాయం 1-5 అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి. అంత్య దినాలు అంటే చివరి దినాలు. అంత్య దినాలు అంటే అపాయకరమైన కాలంలో వచ్చుచున్నవి అని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. మొట్టమొదటిగా మనుషులు ఎలాగంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండు, విముఖుడవై ఉండు. గర్వము, దేవుని కంటే సుఖానుభవము, అతి ద్వేషులు, కృతజ్ఞత లేనటువంటి వారు, సజ్జన ద్వేషులు, మంచిని ద్వేషిస్తారు. ఇలాంటి వాళ్ళకి నువ్వు విముఖుడవై ఉండు. అంటే వారికై వారినే తానే ఆరాధించుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటిని ఆరాధించకూడదు. ఓకే, ఎవరిని ఆరాధించకూడదు? విగ్రహాలను ఆరాధించకూడదు, ఏ రూపమునైనా ఆరాధించకూడదు. ఆ తర్వాత విజయాన్ని, ధనాన్ని, అధికారాన్ని, గొప్పతనమును ఆరాధించకూడదు. వారికై తాను ఆరాధించుకోకూడదు, వారికై వారిని ఆరాధించుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే సాటి మనిషిని ఆరాధింపకూడదు. అంటే నరుడు ఆరాధనకు పాత్రుడు కాదు. నరుడు, సాటి మనిషి అంటే నరుడు. అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో ఒక సందర్భంలో పేతురు కొర్నేలి ఏం చేస్తాడు? పేతురుని పిలిపించుకుంటాడు. పేతురు వస్తాడు. ఆ లోనకి రాగానే ఒక సందర్భం, ఒక ఇన్సిడెంట్ మనం చూస్తాం అక్కడ. చూడండి, 10వ అధ్యాయము 25 నుంచి చదువుతాను. 10వ అధ్యాయం అపొస్తల కార్యంలో 10వ అధ్యాయము 25 నుంచి 25, 26, 27, 28 దాకా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. పేతురు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో కొర్నేలి బౌడౌన్ అయినాడు. అతని పాదముల మీద పడ్డాడు. పడి నమస్కారము అంటే ఆరాధన, నమస్కారము అంటే ఆరాధన. బౌడౌన్, పాదాల మీద పడటం అంటే. షఖ, ప్రోస్కోనియో, మనం ఈ పదాలు చూసిన. హెబ్రీలో షఖ అన్నారు, గ్రీకులో ప్రోస్కోని అన్నారు, నమస్కారము. అందుకు పేతురు ఏమంటుండో చూడండి. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడునే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి పట్టుకుని లేవనెత్తినాడు. అంటే రిజెక్ట్ చేస్తున్నాడు. ఆరాధిస్తుంటే, నమస్కారం చేస్తుంటే నరుడు ఏం చేస్తుంటే రిజెక్ట్ చేస్తాడు. నన్ను ఆరాధించకూడదు, నేను నరుడునే, నీలాంటి నరుడునే. నరుడు ఆరాధన పాత్రుడు కాదు. సాటి మనిషిని ఆరాధించకూడదు. అంటే మానవుడు ఆరాధించుకోకూడదు. ఆ మానవుడు ఎంత వంటి వాడు కానవచ్చు. మానవుడు ఆరాధించకూడదు. ఈ రోజులో చాలా మంది అదే చేస్తున్నారు. మనుషుల్ని ఆరాధిస్తున్నారు. సాటి మనిషే ఆరాధిస్తున్నారు, వాడి మోసం చేస్తున్నారు. వాళ్ళని నమ్ముతున్నారు. సాధువులు అని చెప్పి నమ్ముతున్నారు, వాళ్ళని ఆరాధిస్తున్నారు. ఓకే, సాటి మనిషిని కూడా ఆరాధించకూడదు. ఇంకా ఎవరిని ఆరాధించకూడదంటే దేవదూతలను కూడా ఆరాధించకూడదు. దేవదూతలు అంటే వార్తాహరులు, దూతలు, దేవునికి నరుడికి మధ్యలో ఉన్నటువంటి వార్తాహరులు దేవదూతలను కూడా ఆరాధించకూడదు.
సాటి మనిషిని ఆరాధించకూడదు, దేవదూతలు ఆరాధించకూడదు, విగ్రహాన్ని ఆరాధించకూడదు, తనకై తాను ఆరాధించుకోకూడదు. ఓకే. కొలస్సే పత్రిక 2:18 2:18 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గూర్చి చెప్పుకొనుసు, గొప్పగా చెప్పుకొనుసు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచ్చు అంటాడు. అతి వినయాసక్తుడై దేవతారాధన ఎందు ఇచ్చ కలిగి, దేవత ఆరాధన ఎందు ఇచ్చ, కోరిక, అతి వినయాసక్తి లేదు. తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటారు. శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుతుంటారు. నేను అది చేసినాను, ఇది చేసినాను, అట్ట చేసిన. అలా చేయకూడదు. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము ఒక సందర్భంలో దేవదూతల్ని యోహాను సాగిలి పడతారు, నమస్కారం చేస్తారు. 22 అధ్యాయం, ప్రకటన 22 అధ్యాయం 8-9 వచనాలు. యోహానును నేను ఈ సంగతులను విని వాడను, సూచన వాడను. నేను విని సూచిన వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట, ఆ దూత యొక్క పాదముల ఎదుట ఏం చేశాడంటే ఈయన నమస్కారము చేయుటకై సాగిలపడగా అందుకు ఏం చెప్తున్నాడు చూడండి. నేను అతనికి నమస్కారం చేయుటకై అతని సాగిలపడగా అతడు వద్దు సుమి, ఏమన్నాడు? వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. నీతో సహదాసుడిని, దేవుని కూర్చున్నటువంటి వర్తమానం, యేసు కూర్చున్నటువంటి వర్తమానం సాక్ష్యం చెప్పేటంటే నీతోటి దాసుడు, నీతోటి సహోదరులతో సహదాసుడను నేను అని చెప్పని ఆ దేవదూత చెప్తున్నాడు. ద ఏంజల్ విల్ నాట్ బి వర్షిప్డ్. దేవదూతలు ఆరాధన పాత్రలు కాదు. ద ఏంజల్ విల్ నాట్ బి వర్షిప్డ్. వద్దు, నేను కూడా నీలాంటి వాడినే, సహదాసుడినే, నేను కూడా దేవునికి దాసుడినే. నన్ను చూసి నువ్వు నన్ను ఆరాధించబడలేదు, నాకు మొక్కబడలేదు అంటే దేవదూత కూడా రిజెక్ట్ చేస్తున్నాడు. సాటి మానవుడు పేతురు రిజెక్ట్ చేశాడు ఆరాధనని. దేవదూత రిజెక్ట్ చేస్తున్నారు, వద్దు 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 అని. నేను నీలాంటి మనిషిని అన్నాను. ఓకే. దేవునికి అక్కడేమంటాడంటే ఒక మాట, నీతోటి సహదాసుడును నేను అని చెప్పి ఏమంటాడంటే, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వాడను. నేను కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని గైకొంటుంటాను నీ సహోదరుల వలె. అంటే దేవదూతలు కూడా గ్రంథం చదువుతున్నారు. నువ్వు చదివేటువంటి బైబిల్ దేవదూతలు కూడా చదువుతున్నారు, వాక్యమును గైకొంటున్నారు. నేను దాసుడను దేవునికి నమస్కారము చేయమని చెప్పను. ఎవరికి నమస్కారం చేయమని చెప్తున్నాడు? దేవునికే నమస్కారము. అంటే ఆరాధనకు ఎవరు పాత్రలు, నమస్కారానికి ఎవరు పాత్రలు అంటే దేవుడు. అందుకని యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పి అన్నాడు. దేవుడు ఆత్మ కనుక అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పని అనుకుంటున్నావు నువ్వు, తప్పు. దేవుడు అన్నాడు అంతే కానీ తండ్రి అయిన దేవుడు అనలేదు. ఆ చదవటం సరిగ్గా చదవటం లేదు. కాబట్టి వీళ్ళు ఆరాధన పాత్రలు కాదు, దేవదూతల ఆరాధన పాత్రలు కాదు, నరుడు ఆరాధన పాత్రలు కాదు, విగ్రహాల ఆరాధన పాత్రలు కాదు. ఆ ప్లేసులో యేసు ప్రభు ఆరాధన పాత్రలు కాదని చెప్పేటువంటి వాళ్ళు ఈరోజు తప్పుడు బోసేసేటువంటి ఉన్నారు. యేసు ప్రభు కూడా ఆరాధన పాత్రలు కాదని. అందువల్ల ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి అనే సంగతిని మనం నేర్చుకోబోతాం. తర్వాత సృష్టిని ఆరాధించకూడదు. ఈ సృష్టి ఉంది కదా, ఈ సృష్టిని కూడా మనం ఆరాధించకూడదు. ఓకే. రోమాపత్రిక 1:23 నుంచి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుష్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు
వా దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తున్నారంట. ప్రతిమ స్వరూపానికి మార్చి పడేశారు. జంతువులు, పురుగులు, పక్షులు, చతుష్పాద జంతువులు, అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోయేటువంటి వస్తువులకు మార్చిపడేశారు విగ్రహారాధన. అంటే సృష్టిని పూజించకూడదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి దేన్ని పూజించకూడదు. అది నీకు కనిపించేటువంటిది. ఈ సృష్టిలో ఒక సృష్టిని నువ్వు ఆరాధించకూడదు, నువ్వు పూజించకూడదు. ఓకే. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, మళ్ళా 23 నుంచి చూస్తున్నాను. 23 నుంచి చూడండి. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 23, 24, 25. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమ చూచునగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. తెలియబడిన దేవునికి. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచుతున్నాను అంటాడు. ఒక బలిపీఠం కనపడింది. ఆయన ఏథెన్స్‌లో ప్రార్థన మరి తిరుగుతూ ఉంటే, ఆ సంచరిస్తూ ఉంటే ఏ మూలను పట్టిన విగ్రహాలు, ఏ మూలకు పోయిన విగ్రహాలు, ఏ సందులో విగ్రహాలు, ఏ గొంతులో విగ్రహాలు. ఆ చివరికి ఒక ఆయన రాసినాడు, తెలియబడని దేవునికి అని కూడా రాశాడంట ఒక విగ్రహం మీద. ఇంకా ఇంకెవరు మిగిలిపో ఉంటారేమో అని. అలాగూ ఆ దేవత ప్రతిమలకు, సృష్టికి, బొమ్మలకు, వ్యక్తులకు, దేవదూతలకు ఆరాధన చేయకూడదు. ఓకే. ఎవరిని ఆరాధింపకూడదో అంటే ఎవరిని ఆరాధించాలనో తెలుసుకోవాలంటే ఎవరిని ఆరాధింపకూడదో తెలుసుకున్నాం ఈరోజు. విగ్రహాలను ఆరాధించకూడదు. ఓకే. విజయాన్ని, ధనాన్ని, అధికారాన్ని, గొప్పతనమును ఆరాధించకూడదు. తనకై తాను ఆరాధించుకోకూడదు. సాటి మనిషిని, నరుడు ఆరాధించకూడదు. దేవదూతలను ఆరాధించకూడదు. ఈ సృష్టిని ఆరాధించకూడదు. ఇవి ఆరాధించకూడనటువంటి దేవుని చిత్తమైతే ఎవరిని ఆరాధించాలనో వచ్చే వారంలో మళ్ళా కలుసుకున్నప్పుడు నేర్చుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి, వీడియోలు వీక్షిస్తూ ఉండండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. ఓకే. మీరు ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ పెడుతూ ఉండండి. దేవుని యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.